హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో కర్రీ పాయింట్ స్టైల్ వంకాయ పకోడీ కరకరలాడుతూ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో పప్పు వండినప్పుడు గానీ, సాంబార్ చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక పావు కిలో వంకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్నట్లు సగానికి కట్ చేసి వాటిని మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కాస్త స్లైసెస్ లాగైతే కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని వాటర్‌లో వేసుకోండి. ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక వీటిని ఒకసారి కడిగేసి ఇందులో వాటర్ అన్నీ పోయేలాగా కన్నాలున్న గిన్నెలో వేసి ఒక 2, 3 నిమిషాలు పక్కన పెడితే నీళ్ళన్నీ వారిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నీళ్లు వార్చేసిన వంకాయ ముక్కలు వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి, 3 టేబుల్ స్పూన్స్ వరకు వరిపిండి, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి. మైదా ఆప్షనల్, వద్దనుకుంటే వదిలేయొచ్చు. ఇందులో రుచికి తగినంత ఉప్పు, మీ రుచికి తగినంత కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని కూడా ముక్కలకి బాగా పట్టించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని మరొకసారి కలపండి. నూనె వేసి కలిపినా మీకు ఇంకా పిండి పొడి పొడిలాడుతున్నట్లు అనిపిస్తే జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే యాడ్ చేసి పిండినైతే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని హీట్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా వేసుకొని పకోడీలా ప్రిపేర్ చేసుకోవాలి. వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లోకి మార్చి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయ చుట్టూ ఉన్న బబుల్స్ తగ్గి మనకి ఈ విధంగా ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసే ప్రతి వాయ ముందు కూడా పిండిని ఒకసారి కలిపి ఆ తర్వాత పకోడీ వేసుకోండి. ఈ పకోడీ వచ్చేసి పప్పు, రసం, సాంబార్ ఎందులోకైనా సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.